సార్ లివర్ కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫ్యాటీ అసలు లివర్ ఎందుకు తగ్గదమ్మా? ఫ్యాటీ లివర్ మళ్ళా చెప్తున్నానమ్మా, ఫ్యాటీ లివర్ వస్తే ప్రజలు 1000%, 1,00,000% తగ్గుతుంది నా దగ్గర. అంటే ఇందులో కూడా స్టేజ్ 1, గ్రేడ్ 2, స్టేజ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అమ్మ నిజాన్ని జోకేండి తెలుసా? సార్ కొన్ని చిట్కాలు చెప్పండి దానికోసం. ఫ్యాటీ లివర్ ఎవరికి వస్తుంది? నాన్ ఆల్కాలిక్. ఆల్కాలిక్ అంటే వాళ్ళు మనం ట్యాక్సులు కట్టి మనంతా గవర్నమెంట్ పోషిస్తాక తెచ్చుకునేది, అది వేరే. ఈ నాన్ ఆల్కహాలిక్ ఎవరికి వస్తుంది? ఎవడైతే చుక్క ఫ్యాట్ వేసుకోడో వీడికి వస్తుంది. ఏం జరుగుతుందంటే దీని బ్యాక్గ్రౌండ్ సైన్స్, నువ్వు ఎప్పుడైతే మన శరీరంలో ఇంపార్టెంట్ ఆర్గాన్ లివర్ అమ్మ. లివర్, ఈ లివర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనందరం కూర్చొని మాట్లాడుతాం అంజలి, యాక్చువల్లీ నేను పొద్దున్న టిఫిన్ చేయలే, ఏం చేయలే. ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను? నిన్న రాత్రి తిన్నాను నేను, ఆ ఎనర్జీతో మాట్లాడుతున్నా. ఆ ఎనర్జీ నాకు ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది రాత్రి, పొద్దునుంచి నేనేం తినలేదు. ఎక్కడితో ఉంది ఆ ఎనర్జీ? నేను తిన్నది రాత్రి అరిగిపోయింది. ఇప్పుడు ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను? నా లివర్లో గ్లైకోజన్ అని ఒక రిజర్వ్ ఉంది. ఇది లివర్ నేను తినగానే ముందు గ్లైకోజన్లో పడేస్తాను, టెంపరీ బఫర్. ఈ బఫర్ని వాడుతున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను గబుక్కుని అనగానే ఒక ఇడ్లీనో బిర్యానీ తిన్నాను అనుకో, ముందు ఈ బఫర్ వెళ్ళిపోతుంది. నా గ్లైకోజన్ నిండిపోయినాక అది ఎక్సెస్ ఉంటే స్టోర్ చేస్తే అది వేరే విషయం. అర్థమైందా? ఈ గ్లైకోజన్ నుంచి వాడతాం. లివర్ అలానే విటమిన్ ఏ దాస్తుంది, విటమిన్ డి దాస్తుంది, విటమిన్ కే దాస్తుంది, అన్ని దాస్తుంది. సి విటమిన్ దాగదు. లివర్ సి విటమిన్ దాగదు. అలానే ఫ్యాట్ కూడా దాస్తుంది. ఇప్పుడు మనం మనిషి శరీరానికి కావాల్సింది ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ముఖ్యంగా చాలా ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా కీలకం. నువ్వు అసలు ఈ కొలెస్ట్రాల్ అని ఈ మెడికల్ కంపెనీ బూచోళ్ళందరూ కలిపి, మెడికల్ కంపెనీలు వాళ్ళు అమెరికాలో ముఠాలు ఉన్నాయి కదా, ఈ మాఫియా గాళ్ళందరూ కొలెస్ట్రాల్ అనే బోతం చూపించి జనాల చేత కోడిగుడ్డు ఇవన్నీ మానిపి, ఎల్లోలు అలా నెయ్యి మానిపించారు. మీ పోటీ ఆడవాళ్ళు ఏం చేశారు? మీకు కొంచెం అందం పిచ్చి కదా, అందుకనే నెయ్యి వేసుకుంటా కంప్లీట్ ఎత్తేసారు. అందుకే చూడండి, నెయ్యి వేసుకున్న రోజుల సావిత్రి ఫేస్ అట్ట ఉండేది, ఇప్పుడు నెయ్యి వేసుకున్న మాసి వాళ్ళు కోతి హీరోయిన్ ఫేస్, ఈ ఫేస్లు అట్ట ఉంటాయి చూడండి. ఒక్కదన్నా గుర్తుంచుకునే ఫేస్ ఉందా? ఆ రోజుల సావిత్రి, అంజలిదేవి వీళ్ళంతా ఎంత కళకళలాడిపోయేవాళ్ళు. ఆ ఫేసులు చూడండి, ఇవాళకి ఐకాన్లు కదా వాళ్ళంతా. ఎందుకున్నారు వాళ్ళంతా? చక్కగా లోటాలు నెయ్యి వేసుకునే వాళ్ళు. కళంతా మొహంలోంచి లైటింగ్ అలా పడుతూ ఉండేది వాళ్ళకి, పాతారు వాళ్ళందరికీ. ఇవాళ వచ్చేటప్పటికి ఏమైంది? సరే నెయ్యి మానేశారు. నెయ్యి లేకపోతే ఏం చేస్తుందంటే, మన లివరు మిగతా స్టోర్ చేసినట్టు ఫ్యాట్ని కూడా స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ చేసిన ఫ్యాట్ నువ్వు ఎంత పెట్టకపోతే, వీడు పెట్టడరా బాబు అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ అవసరాలకు వాడదాం స్టోర్ చేస్తుంది. నువ్వు ఎంత పెట్టకపోతే ఫ్యాటీ లివర్ అంత పెరుగుతుంది. సో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 రాగానే అల్ట్రాసౌండ్లో తెలవగానే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఇచ్చే ఫస్ట్ సలహా, కొంపదీసి నువ్వేమన్నా ఆయిల్ ఎవరు వాడుతున్నావా, కట్ చేయి అంటాడు. సరే పొరపాటు నా దోశలు వేసుకునే కొంచెం రాస్తామే దానికి, అది కూడా మానేస్తారు మీరు. మానేసి ఏదో తంటాలు పడతారు ఆయిల్ తీసేసి. నెక్స్ట్ మంత్ చూస్తే అది గ్రేడ్ 2 ఉంటుంది. ఇంకేదో చేస్తున్నావు, ఎక్కడో ఫ్యాట్ వెళ్తుంది నీకు, దుర్మార్గంలో ఏదో చేస్తున్నావు నువ్వు అంటాడు. ఎక్కడ వేస్తున్నానో నా గీసి ఉన్న ఫ్యాట్ కూడా మాంటారు. నెక్స్ట్ మంత్కి వెళ్ళేటప్పుడు గ్రేడ్ 3లో ఉంటుంది. ఫ్యాట్ ఎంత మానిపిస్తే అంత పెరుగుతుంది. సింపుల్ లాజిక్ అమ్మా. నాది ఎలా తగ్గుద్ది అంటే, నేను ఎప్పుడైతే ఫ్యాట్ ఇస్తానో, నా డైట్ ఫుల్ ఫ్యాట్ కదా, నా ప్రైమరీ సోర్సే ఫ్యాట్ కదా, ఇది రిలీజ్ చేస్తుంది. ఇది ఎలాంటిదంటే సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నువ్వే ఉన్నావు అంజలి, హైదరాబాద్లో నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో ఉదాహరణకి. ఇక్కడ నువ్వు పళ్ళు పాలు దాచుకున్న ఫ్రిడ్జ్ వాడతావు కదా, ఫ్రిడ్జ్ వాడతావు. ఈ ఫ్రిడ్జ్ ఎందుకుని? పళ్ళకి పాలకి టెంపరేచర్ ఒక 20 డిగ్రీలు అనుకో కావాల్సింది, బయట 30 ఉంటుంది కాబట్టి నీకు 20 డిగ్రీలు టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నువ్వు హిమాలయాల మంచుకోవడంలో ట్రాన్స్ఫర్ అయింది నీ జాబ్. ఇప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ తీసుకెళ్తావు అక్కడికి, ఎందుకు? నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో కదా. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, అక్కడ ఉండేది ఫ్రిడ్జ్లో ఉంటావు. నువ్వు ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు వాడు వేరే ఫ్రిడ్జ్ ఎందుకు తొక్కలది, నువ్వు కిటికీలో పెట్టిన పని అయిపోద్ది. అర్థమైందా? ఎందుకుని? నీ ప్రైమరీ నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో అయినప్పుడు వేరే ఫ్రిడ్జ్ అవసరంలా. అలానే నువ్వు ఫ్యాట్ ఇవ్వలేదు కాబట్టి నీ లివర్ దాసింది. అది నీ శరీరం బరువులో, లివర్ బరువులో మొత్తం 5% ఎక్కువైతే దట్ ఈస్ ఫ్యాట్ లివర్ అంటాం. అది ఇంకా పెరిగిన కొద్దీ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఇది ఉంది. ఎప్పుడైతే నువ్వు ఫ్యాట్ ఇవ్వటం మొదలు పెట్టావు, నీ ప్రైమరీ ఆహారం ఇంకా దాయాల్సిన పని ఉంది. ధారాళంగా ఇస్తున్నావుగా, పొద్దున సాయంత్రం పేకల దాకా 50-60 గ్రాములు ఫ్యాట్ పెడుతున్నావుగా, ఇంకా నీ లివర్ దాయాల్సిన పని అంతా రిలీజ్ చేసేస్తుంది. అర్థమైందా? అలా ఫ్యాట్ నా దాంట్లో పోవడానికి సైన్స్ అది. దీనికి సిద్ధాంతాలు చెబుతారు. ఒక్కొక్కడు 4 గంటలకు కూర్చుని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ షెట్లర్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అని ఆ ఇంగ్లీష్లో బాబో ఆ హింస భరించలేవు. తగ్గేదిలే సచ్చేది ఇది, మందులకి ఆపరేషన్లకి దీనికి. వేసుకోండి రా బాబు, ఫ్యాటీ లివర్ వస్తే శుభ్రంగా నెయ్యి వేస్తానంటారు బాబు, నా డైట్ చేయండి రా బాబు. నెలలో కనిపిస్తే మ్యాక్సిమం నెల తప్పితే 2 నెలలు. ఎన్ని లక్షల రిపోర్ట్లు కూడా 2 లక్షల రిపోర్ట్లు ఎత్తా. సింపుల్. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ వేసుకోకపోతే వస్తుంది. ఓ రోజు ఎంపీ నా దగ్గరికి వచ్చాడు. ఆ ఎంపీ వచ్చినప్పుడు అనుచరులు గించర్లు వచ్చారు.
ఒక అనుచరుడు ఏ సీట్ వేసినా చాలా, నా దగ్గర కుర్చీలు లేవు అంత. అది తట్టట్లా, సరే నుంచో అబ్బాయి ఏం పర్లేదని దాదాపు 200 కిలోలు ఉంటాడు. ఎప్పుడు జనంలో నెయ్యి వేసుకుని పాపను పోలేదన్న. సార్ మీకడ తెలుసు సార్, నన్ను అందరూ నెయ్యి బాగా వేసుకుంటా ఉంటారు, మీరెట్ట అడిగారు సార్ అన్నాడు. ఒరే నెయ్యి వేసుకొని అడిగారా, వచ్చేది అంత లావ్ అయ్యేది ఎవడైనా అన్నవేవాడు నేను. ఎవడైతే నెయ్యి వేసుకుని ఆడే లావ్ అవుతాడు. నెయ్యి వేసుకున్నాడు ఏం చేస్తాడు, కార్బోహైడ్రేట్ తింటాడు. ఎక్సెస్ కార్బోహైడ్రేట్లే ఫ్యాట్ అయ్యేది. ఇది పిచ్చబాజన స్టోరీ. రెండోది ఏంటి, అరే లావ్ అవుతున్నావా, షుగర్ వస్తుంది జాగ్రత్త అంటారు. ఇంతకంటే పకోడీ పనికిమాల కబురు ఇంకోట్లేదు. ఎవడైతే లావ్ ఉంటాడో 999 మంది ఫ్యాట్ డయాబెటీస్ రాదు వాళ్ళకి. చూసుకోండి, ఎవడైతే లావుగా ఇంత ఏనుగులు ఎలిఫెంట్ లాగా సైజులో ఉంటాడో, ఇంత పొట్టాళ్ళు రెడీ వేసుకుని, వాడి డయాబెటీస్ రాదు. సుమోలో రెగ్యులర్లు ఉంటారు కదా, వాళ్ళ హిస్టరీలో డయాబెటీస్ అనే పదం కూడా లేదు, వాళ్ళకి రాదు. ఎవడొస్తుంది, బక్కాళ్ళు ఉంటారు సరే, ఈ బక్కాళ్ళందరికీ వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ మనం నమ్మేది ఏంటి, ఎంత నవ్వు వస్తుందంటే ఈ సిల్లీకి సైన్స్ని అలా ఎక్కిచ్చేసారు మనకి. అంటే ఇదే సైన్స్ అనేది ఎక్కించారు. లావ్ అవుతుంది, ఆ షుగర్ వస్తుంది, నీ పిండా కూడా వస్తుంది, షుగర్ రాదు ఏమి రాదు. అసలు టాప్ మోస్ట్ క్రికెటర్స్కి ఎంతమందికి షుగర్ వచ్చిందో సార్, వాళ్ళకి ఎవరమ్మా సినిమా వాళ్ళందరికీ లేనాళ్ళు ఎవరన్నా, నేను ఎవరి పేర్లు చెప్పంగా సెలబ్రిటీ నన్ను కలవనాళ్ళు 90% నన్ను కలిసిన వాళ్ళే, కాకపోతే ఒకళ్ళు కలిసిన ఒకసారి నేను చెప్పనులే. ఎవరి షుగర్లు సన్నగా స్లిమ్గా ఉంటారు, హీరోలు అంతా. ఒక్కొక్క షుగర్లు చూస్తే 400, 350 ఉంటాయి. ఎందుకుంటున్నాయి బీపీలు, ఎందుకుంటున్నాయి షుగర్లు? చాలా స్లిమ్గా ఇంత పట్టుకోలేదుగా. మీరు సన్నగా ఉన్నారు కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకే వస్తాయి షుగర్లో బీపీలు. నేను మళ్ళా చెబుతున్నా కదా, ఈ రాష్ట్ర ప్రజలుగా దేశగా ప్రపంచంలో 1 కోటి మంది వచ్చినా సరే డయాబెటీస్ టైప్ 2, నేను దాని తొక్కల డయాబెటీస్ అంటాను, టైప్ 2 కాదు, తొక్కల డయాబెటీస్ వస్తే నాది ఒక్క మందు కూడా వాడమాకండి. అసలు అలోపతికి మాయలో అసలు పడమాకండి, అది పెద్ద 1వ నెంబర్ మాయాజాలం. శుభ్రంగా ఏం వద్దు, నా డైట్ ప్రోటోకాల్ చేయండి, 3 నెలలు లేదా 111 రోజులు డయాబెటీస్ అడ్రస్ లేకుండా పోతుంది. కానీ డయాబెటీస్ తర్వాత అది కల్పించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే మీరు డయాబెటీసే తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాదు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక సెన్సిటివ్ చేసుకుంటానికి పోస్ట్ డేట్ ప్రోటోకాల్ కనుక మా గ్రూపుల్లో జాయిన్ అయ్యి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం డే టు డే అఫైర్స్లో. మా అడ్మిన్ అంతా కనుక జాయిన్ అయితే ఆ పోస్ట్ డేట్ ప్రోటోకాల్ పోతే ఇంకో 6 నెలల్లో డయాబెటీస్కి తల్లైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పోతుంది. రెసిస్టెన్స్ కాస్త సెన్సిటివ్ తీసుకొచ్చేస్తాం, ఐఆర్ కాస్త ఐఎస్ తీసుకొస్తాం. అర్థమైందమ్మా? అప్పుడు డయాబెటీస్ అనేది బొక్కలేదు. నేను ఆఫ్టర్ డయాబెటీస్ మళ్ళీ డయాబెటీస్ జబ్బు అనుకో మాకండి, డయాబెటీస్ జబ్బు కాదు. సమాజంలో చాలా అపోహలు ఉన్నాయమ్మా. థైరాయిడ్ వస్తే లావ్ అవుతారు, థైరాయిడ్కి లావ్ అవడానికి సంబంధం లేదమ్మా. ఇదే చెప్తూ ఉంటారు, థైరాయిడ్ వచ్చిందా లావ్ అయ్యావు, థైరాయిడ్ వచ్చేది లావ్ అయిందని. అదేం కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానికి 1 కొమ్మ థైరాయిడ్, 1 కొమ్మ ఒబేసిటీ, 1 కొమ్మ డయాబెటీస్ అనుకోమ్మా. 2 కొమ్మలు రావచ్చు కదా. థైరాయిడ్ ఉన్నటికి డయాబెటీస్ ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, అది థైరాయిడ్ మూలం కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మహేష్ బాబు తెల్లగా ఉండి రమేష్ బాబు తెల్లగా ఉన్నారంటే కృష్ణ గారు తెల్లగా ఉండబట్టి వాళ్ళిద్దరు అయ్యారు, రమేష్ బాబు తెల్లగా ఉండబట్టి మహేష్ బాబు తెల్లగా అవ్వాల. కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు తెల్లగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు తెల్లగా, వాళ్ళ పిల్లలందరూ తెల్లగా ఉన్నారు. అర్థమైందమ్మా? అన్నదమ్ముల కారణంగా జరగలే, అది తల్లిదండ్రుల కారణంగా జరిగింది. అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు కారణంగా షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఇంకా 60-70 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్టర్ బీపీ ఊరినే తగ్గిపోతుంది. అసలు షుగర్ ఎట్లా తగ్గుతుందో బీపీ ఎలా తగ్గాల్సిందే. థైరాయిడ్ పర్మనెంట్ అనేవాడు పచ్చి అబద్ధం, పచ్చి మోసం, దెబ్బ తగ్గాల్సిందే. కొన్ని ఆటోఇమ్యూన్ కారణంగా వచ్చిన 1-2 వాళ్ళలో కూడా 1000లో 1-2 తప్ప అందరికీ తగ్గాల్సిందే. కొంచెం వాళ్ళ ప్రోటోకాల్ టైం ఎక్కువ తీసుకుంటుంది.